హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఇది నా బర్త్డే వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే లేచాను కానీ కొంచెం హెల్త్ బాగాలేక పిల్లల్ని లేట్గా రెడీ చేసి స్కూల్కి పంపించి ఇంకా అలా అయితే నాకు ఇంకే పని చేయబుద్ధి కాక అలా కూర్చునిపోయాను. తర్వాత పూజ అయితే చాలా లేట్గా చేశాను, చేయాలి అనే దాని మీద చేశాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని దేవుడికి నైవేద్యం సేమియా చేశాను. సేమియా చేసి పూజ చేసుకున్న తర్వాత నాకేంటో అండి బర్త్డే అయితే కలిసి రాదు. బట్ మ్యారేజ్ అయిన కాంచి మా వారైతే చేస్తున్నారు బర్త్డే ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ కన్నా ఇంకా బాగా జరిగింది. సో అలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో ఈ ఇయర్ అయితే ఇలా సింపుల్గా చాలా సోగా అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్. అలా అయిపోయింది. మా హస్బెండ్కి హెల్త్ బాగోకపోవడం వల్ల ఏదో మామూలుగా జరుపుకున్నాము. యాక్చువల్లీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు, బట్ తనైతే ఫోర్స్ చేసి ఏదో కేక్ కట్ చేయించారు. అదే తనకి ఇంకా హెల్త్ బాగుంటే ఇంకా బాగా చేసుకునేవాళ్ళం. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నారు, ఎందుకంటే మోపిదేవి గుడిలో మారంపూడి గుడి దగ్గర బాగా చేశారు, గ్రాండ్గా చేశారు. అందరికీ భోజనాలు అన్నీ పెట్టుకొని. బట్ ఈ ఇయర్ ఏంటంటే మా పేరెంట్స్ కూడా ఇక్కడ లేరు, మా అన్నయ్య దగ్గర శ్రీకాకుళంలో ఉన్నారు, ఎవరు లేరు. సో మేమిద్దరమే ఉండబట్టి మా ఆయన ఫ్రెండ్స్ ద్వారా ఇలా అయితే ఈ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. సో పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. పూజ కంప్లీట్ అయిపోగానే వెంటనే నేను ఇంకా గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది. మూసేస్తారేమో అని త్వరగా వెళ్ళాను, బట్ మోయలేదు. దర్శనం చేసుకొని దేవుడికి దండం పెట్టి దక్షిణ వేసేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాను. టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇక్కడ రామాలయంలో దర్శనం చేసుకొని తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, సో ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత మా పిల్లలకి కోసం తీసుకున్న గిఫ్ట్ అయితే వాళ్ళకి చూపించాను. దీని గురించి షార్ట్ వీడియో చేశాను. సో ఈ రాఖీ అయితే నేను వాళ్ళు పిల్లల ఫోటోలు వేయించి తీసుకున్నానండి. సో ఈవినింగ్ అయితే మా వారికి తీసుకొచ్చారు. సో కేక్ Let's go!